నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి. ఇది మన భవిష్యత్తు తరాలకు భవిష్యత్తు. ఈ విషయాన్ని మీరు గమనించి గుర్తుపెట్టుకొని మీరు చూడండి. ఆంధ్ర తెలంగాణ ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ కొంతమంది మోసపూరితమైన దురాచారాలకు బలి అయిపోయిన తెలుగు రాష్ట్రం. అటు కాంగ్రెస్, ఇటు కేసీఆర్. కాంగ్రెస్కి ఉత్తరప్రదేశ్ కంట పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ని ముక్కలు చేయాలని ఎప్పటి నుండో చూస్తుంది. ఎందుకంటే అంతకు ముందంతా వరుసగా కాంగ్రెసే ఉంది, బీజేపీ లేదు. కాంగ్రెస్ ఏమనుకుందంటే ఆంధ్ర ఆడమన్నట్టు ఆడాల్సి వస్తుంది. అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సోనియా గాంధీ ఎలా ఆడిస్తే అలాగా ఆడింది. ఆల్మోస్ట్ దేశంలోనే పెద్ద రాష్ట్రం. దీనికి 25 ఎంపీలు ప్లస్ అటు 17 ఎంత అయినాయి, మొత్తం దరిదాపుగా 40 సీట్లు, 40 ఎంపీలు. ఇది సోనియా గాంధీకి మింగుడు పడని సమస్య అయింది. దాంతో కేసీఆర్ కలిసి వచ్చాడు. వాస్తవానికి ఇది 1960 నుండి సపరేట్ తెలంగాణ కావాలని అధికార దాహంతో, అపోహలతో ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని తొక్కేస్తున్నారు అనుకుంటూ అపోహతో వీళ్ళు ఎప్పటి నుండో చేస్తున్నారు. ఇదంతా ఒక తీరైతే, ఇప్పుడు ఆ రోజు విడిపోయారు. ఈ రోజున 10 సంవత్సరాలు గడిచిపోయినాక ఇప్పుడు విభజన చేసుకోవాలా? ఆ రోజున విడిపోయిన సమయంలో 2014లో ఏం చెప్పారు? ఉమ్మడి రాజధాని అన్నారు. కేసీఆర్, చంద్రబాబు నాయుడు చెప్పా చేయకుండా ఏం జరిగిందో మర్మాలు మాయలు తెలియకుండా బయటికి తోసేశాడు చంద్రబాబుని. ఒకప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు శిష్యుడే అయినా సరే బయటకు తోసేశాడు. అర్ధరాత్రి దొంగలు తరిమినట్టుగా తరిమేశాడు చంద్రబాబుని కేసీఆర్. సరే పోనీ 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. అదే తరహాలో ఆంధ్ర తెలంగాణ విముక్తి వచ్చింది అనుకొని వచ్చేశాడు చంద్రబాబు నాయుడు. ఇదంతా బాగానే ఉంది. వచ్చి అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఉమ్మడి రాజధాని, ఆ రోజున లేని నియామకాలు, నీతి, నిజాయితీ, సంస్కృతి, సాంప్రదాయం, మర్యాద, మన్నన ఏదీ లేదు. ఈవేళ వచ్చి అదే రేవంత్ రెడ్డి ఈవేళ వచ్చి ఒక్కసారి చూడండి మా అన్నగారి మాట. ఏం బ్రదర్, ఏమనుకుంటున్నావు? ఆ రోజు నన్ను ఇచ్చావా?
మా సముద్రంలో నీకు వాటా కావాలా? తీసుకో, వాటా పెడతాం. ఒక పాయను పెట్టుకో, తెలంగాణ సముద్రాన్ని పెట్టుకో బ్రదర్. సముద్రాన్ని ఒక పాయ తవ్వుకో కావాలంటే, అంతేకాని మా ఆంధ్రాని రాబాకు బ్రదర్. ఆనాడు తమిళనాడుకి వాటర్ ఇచ్చాం, తెలుగు గంగా అని పెట్టుకో, తెలుగు సముద్రం అని పెట్టుకో నాయన రేవంత్ రెడ్డి. ఏంటి స్టీల్ ప్లాంట్లో వాటాలు కావాలా? నీ సింగరేణి బొగ్గు కనుల్లో మేము వాటాలు అడిగినామా? మాకు ఇచ్చావా? ఇప్పుడు ఏమి ముఖం పెట్టుకొని అడుగుతావయ్యా? సిగ్గు లేదా? మా సముద్రాల్లో వాటాలు కావాలి, మా స్టీల్ ప్లాంట్లలో వాటాలు కావాలా? మా కడప బహ్మనీ స్టీల్లో ఇస్తే మీరు దాంట్లో సోలార్ ప్యానల్స్ పెట్టుకొని సోలార్ కరెంటు పెట్టుకుంటారా? నువ్వు నారు పోసావా, నీరు పోసావా? నీకెందుకు ఇవ్వాలయ్యా? మా తెలుగుంటి దైవమైన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నీకు వాటా ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలయ్యా? నీ తెలంగాణలో హైదరాబాదులో 10 ఏళ్ళు మాకు రాజధానిగా ఇస్తే ఏ రోజున ఒక్క రోజున మమ్మల్ని రాజర్కం చేయనిచ్చావా? అంత ఎలా మాకు మనశ్శాంతి వచ్చావా? ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా అమరావతిని లేకుండా 3 రాజధానులు చేస్తామంటే అప్పుడైనా ఒక్కసారి నోరు మెదిపావా? ఆనాడు లేని నీకు సిగ్గు పౌరుషం ఈనాడు ఎక్కడి నుండి వచ్చిందిలే? నీకు లేనిదే అది మీకు. మా ఆంధ్రుల అభిమానాన్ని, ఆప్యాయతని, మా ఆస్తులని మీరు దోచుకున్నారయ్యా. మేమెక్కడ దోచుకున్నాం? మీకెక్కడ సిగ్గు లేదు, మాకెక్కడ సిగ్గు లేదు మీతో పంచుకుంటానికి. ఆపవయ్యా, ఆపో రేవంత్ రెడ్డి. తమ్ముళ్ళారా, తెలుగింటి ఆడపడుచులారా, ఇకనైనా కళ్ళు తెరవండి. తెలంగాణకి సూది మనం మోపినంత జాగా కూడా ఇవ్వకూడదు. ఇస్తే ఆ రోజున నేను చెప్పా, తెలుగింటి ఆడపడుచులంతా ఒకటే అని. చేత కాకపోతే గెజెట్ తిరగరాయండి, ఆంధ్ర తెలంగాణ కలిపేయండి. అంతేకాని ఆంధ్రాలో అంగుళము కూడా ఇచ్చే ప్రసక్తి లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. ఆంధ్రాలో వాటా తెలంగాణకి ఇవ్వాలా వద్దా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్